హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మన యొక్క ఎంసీటీ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అనేటువంటి సిరీస్ని స్టార్ట్ చేసిద్దాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అండ్ మైండ్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు మెంబర్ అవ్వండి. ఎందుకంటే వీటిలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అనేటువంటివి అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈరోజు మన యొక్క ఎంసీటీ సిరీస్ని మొదలు పెట్టేద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎయిర్ ఇండియా వన్. ఏంటి ఎయిర్ ఇండియా వన్ అంటే, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేటువంటి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం యొక్క తరహాలోనే మన దేశంలో ఉన్నటువంటి వివిఐపీఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వారు ప్రయాణించడం కోసము ప్రత్యేకంగా తయారు చేస్తున్నటువంటి విమానాలే ఎయిర్ ఇండియా వన్ విమానాలు అనమాట. సో ఇక విమానాలలో ఒక విమానము ఇటీవలే ఇండియాకు చేరుకోవడం జరిగింది అమెరికా నుంచి. ఈ యొక్క ఎయిర్ ఇండియా వన్ యాక్చువల్గా బోయింగ్ 777 అనమాట. బోయింగ్ 777 అనేటువంటి విమానమే ఎయిర్ ఇండియా వన్గా మన యొక్క అవసరాలకు అనుగుణంగా దీన్ని డిజైన్ చేయించుకోవడం, తయారు చేయించుకోవడం జరిగింది. సో 2 విమానాలు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. అందులో ఒక విమానం రావడం జరిగింది ఇండియాకు. సో ఇక ఎయిర్ ఇండియా వన్ ఫ్లైట్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సో వీరు ప్రయాణం చేయడం కోసమే ఈ యొక్క విమానాల్ని వినియోగిస్తారనమాట. సో ఇప్పటి వరకు కూడాను ఎయిర్ ఇండియా వన్ విమానాలు ఉండేవి అదే పేరుతోటి, కానీ అవి బోయింగ్ 747 అనేటువంటి విమానాల్ని వినియోగించేవారనమాట. సో దీనికంటే అడ్వాన్స్ అత్యాధునికమైనటువంటి విమానమైనటువంటి బోయింగ్ 777 అనేటువంటి విమానాన్ని ఇకపైన వినియోగిస్తున్నారు. అయితే ఈ యొక్క బోయింగ్ 747 అనేటువంటి విమానాలు ఇంతకుముందు ప్రధానమంత్రి కానీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులు కానీ వారికి అవసరమైనప్పుడు దీన్ని ప్రయాణానికి వాడుకునేవారనమాట. మిగతా టైంలో ఖాళీగా ఉంటాయి కదా, సో ఆ టైంలో మిగతా ప్రయాణికుల కోసం కూడా వీటిని వినియోగించేవారు. కానీ ఇప్పటి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క బోయింగ్ 777 అయినటువంటి ఎయిర్ ఇండియా వన్ ఫ్లైట్స్ని మాత్రం కేవలము ఈ యొక్క రాష్ట్రపతి గారికి, ఉపరాష్ట్రపతి గారికి అండ్ ప్రధానమంత్రి గారి కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందనమాట. సో విధంగా వివిఐపీస్ కోసము ప్రత్యేకంగా విమాన సదుపాయాన్ని కేవలం వారికి మాత్రమే ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. మరి యొక్క ఎయిర్ ఇండియా వన్ ఫ్లైట్లో ఏంటి స్పెషాలిటీస్, ఏమేమి ఉన్నాయి, ప్రత్యేకతలు అనేటువంటి చూసుకుంటే, ఈ విమానంలో భద్రతా వ్యవస్థ, ఈ యొక్క ఫ్లైట్లో ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి యొక్క ఎయిర్ ఫోర్స్ వన్ ఉంది కదా, సో దాని తరహాలోనే ఉంటుందన్నమాట. దీనిలో కూడా సెక్యూరిటీ ఫీచర్స్ అనేటువంటివి, దీనికి క్షిపణి దాడుల్ని, మిసైల్స్ యొక్క అటాక్స్ని కూడా ఎదుర్కొనేటువంటి డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది దీనిలో పెట్టడం, ఇన్బిల్డ్ చేయడం జరిగింది. అండ్ లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ కౌంటర్ మేజర్స్, LAI, RCM అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్, SPS ఇలాంటి వ్యవస్థల్ని కూడా దీనిలో అమర్చారనమాట. ఈ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ అనేటువంటి రక్షణ వ్యవస్థతోటి శత్రువుల యొక్క రాడార్ యొక్క ఫ్రీక్వెన్సీని ఇది జామ్ చేయగలుగుతుంది ఈ యొక్క SPS సిస్టమ్ తోటి. అదేవిధంగా ఇంజన్ల నుండి వెలువడేటువంటి ఉష్ణం, టెంపరేచర్ ఉంటుంది కదా, సో దాని ఆధారంగా లక్ష్యంగా చేసుకునేటువంటి హీట్ సీకింగ్ క్షిపణుల్ని కూడా ఆటోమేటిక్గా ఆ యొక్క మిసైల్స్ని దారి అనేటువంటిది, అంటే డైవర్ట్ అనేటువంటిది చేయగలుగుతుందనమాట ఇందులో ఉన్నటువంటి యొక్క SPS అనేటువంటి సిస్టమ్ తోటి. అండ్ ఈ యొక్క ఫ్లైట్ గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అండ్ అమెరికా నుండి ఇండియాకు ఆగకుండా రావచ్చు, అంటే దీని యొక్క ఫ్యూయల్ కెపాసిటీ అంతగా ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి బోయింగ్ 747 అనేటువంటి ఫ్లైట్లో కేవలం నాన్ స్టాప్గా 10 గంటల వరకు మాత్రమే ప్రయాణం చేయవచ్చు అనమాట. కానీ దీంట్లో మాత్రం 17 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసేంతగా ఫ్యూయల్ కెపాసిటీ అనేటువంటిది దీనిలో ఉంటుంది. సో ఆ విధంగా ఇండియా నుంచి అమెరికాకు, అమెరికా నుంచి ఇండియాకు ఆగకుండానే వెళ్ళిపోవచ్చు. అండ్ దీనిలో ప్రధానమంత్రి గారి యొక్క సమావేశాల యొక్క నిర్వహణకు కోసం అతి పెద్దనైనటువంటి హాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది పూర్తి స్థాయి కమాండింగ్ సెంటర్ మాదిరిగా పనిచేయడం అనేటువంటిది ఉంటుందన్నమాట దీనిలో ఉన్నటువంటి వ్యవస్థ. అండ్ ఈ యొక్క విమానాల యొక్క తయారీకి మన కేంద్ర ప్రభుత్వము 8,400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ విమానాల యొక్క కొనుగోలు. అండ్ మన యొక్క అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవడం కోసము 8,400 కోట్ల రూపాయలు. ఎన్ని విమానాలు అంటే 2 విమానాల కోసము ఈ యొక్క ఖర్చు అనేటువంటిది చేయడం జరిగింది. అండ్ వీటి యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం కూడాను ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ మాత్రమే చూసుకుంటుంది అనమాట. దీని ఏంటి మెయింటెనెన్స్ అంతా కూడాను ఎవరు, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్. మరి ఫ్లైట్స్ని ఎవరు నడుపుతారో తెలుసా? IAFకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి పైలట్లు మాత్రమే
ఈ యొక్క ఫ్లైట్స్ని ఎయిర్ ఇండియా అవన్నీ నడపడం జరుగుతుంది. ఇంతకుముందు ఎయిర్ ఇండియాకి చెందినటువంటి వాళ్ళు పైలట్లు నడిపేవారనమాట. ఇప్పుడు మాత్రం కేవలం అత్యంత సామర్థ్యం ఉన్నటువంటి, అంటే వారికి కూడా సామర్థ్యం ఉంది. సో ఏంటి ఒక డిఫెన్స్లో చాలా మంచి చాకచక్యంగా నడిపేటువంటి శక్తి సామర్థ్యాలున్న ఐఏఎఫ్కి చెందినటువంటి పైలట్లు ఈ యొక్క విమానాన్ని నడుపుతారనమాట. ఇది ఎయిర్ ఇండియా వానికి సంబంధించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, వైష్ణవ జనతో అనేటువంటి ఒక భజనను కాశ్మీరీ భాషలోకి తర్జుమా చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ యొక్క భజన అనేటువంటిది మన మహాత్మా గాంధీకి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు అక్టోబర్ 2 కదా. సో మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి 151వ జయంతి అనమాట. సో మహాత్మా గాంధీ గారి యొక్క 151వ జయంతి సందర్భంగా వారికి చాలా ఇష్టమైనటువంటి, ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క భజన, ఇది మానవత, సానుభూతి, సత్యసంధత, విలువల గురించి తెలిపేటువంటి భజన అనమాట. సో ఆ భజననే వైష్ణవ జనతో అనేటువంటి ఒక భజన అనమాట. సో దీనిని కాశ్మీరీ భాషలోకి అనువాదం చేసి విడుదల అనేటువంటిది చేస్తున్నారనమాట. ఎవరు అంటే కుసుమ్ కౌల్ వ్యాస్ అనేటువంటి వారు. సో దీన్ని మెయిన్గా ఏంటి అంటే, గాంధీజీ తన జీవితకాలం మొత్తం కూడాను ఈ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఈ భజన ద్వారా నేర్చుకున్నటువంటి ఏంటి మానవత, సానుభూతి, సత్యసంధత అనేటువంటి యొక్క విలువల్ని వారు జీవితకాలం అంతా పాటించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు కదా. సో గత 3 దశాబ్దాల కాలంగా కాశ్మీర్లో అంతర్గతంగా శాంతి అనేటువంటిది లేకుండా పోయింది. సో ఇప్పుడు ఆ శాంతిని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వైష్ణవ జనతో అనేటువంటి భజన కాశ్మీరీ భాషలోకి అనువాదం చేస్తే దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకొని శాంతి మార్గంలో పయనించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో గుజరాతీ భాషలో ఉన్నటువంటి ఈ భజనను కాశ్మీరీ భాషలోకి తర్జుమా చేయాలని చెప్పేసి భావన చేసి ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన అనేటువంటిది కుసుమ్ కౌల్ వ్యాస్ గారు చేయడం జరిగిందనమాట. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. అయితే ఈ యొక్క భజనను ఎవరు రాశారు అంటే 15వ శతాబ్దంలో గుజరాత్కి చెందినటువంటి కవి అయిన సంత్ నరసింహ మెహతా. సో వారు ఈ యొక్క భజన గీతాన్ని రాయటం జరిగింది. ఈ భజన అందరూ వినండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ట్విట్టర్ భారత ప్రభుత్వ పరిధిలోకి రాదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ట్విట్టరే చెప్తుంది. మరి ఎందుకోసం, అసలు విషయం ఏంటి చూసుకుంటే, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా కొందరు చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్ల గురించి ప్రస్తావిస్తూ వాటికి వేదికగా ఉన్నటువంటి ట్విట్టర్, అంటే ఈ యొక్క ట్విట్టర్లో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ విధంగా ట్వీట్లు చేశారనమాట. సో అభ్యంతరకరంగా. సో దానికి ట్విట్టర్ అనేటువంటిది కారణభూతమైంది. అంటే ట్విట్టర్ అనేటువంటి ఒక మీడియం ఉంది కాబట్టి దాని ద్వారా చేశారు కాబట్టి ఈ యొక్క ట్విట్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టులో ఖాజా ఐజాజుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి పిటిషన్ని దాఖలు చేయడం జరిగిందనమాట. దీనిపైన ట్విట్టర్ అంటే మన ఏంటి రెస్పాండ్ అయింది. సో అది స్పందిస్తే ఏమంటుందంటే, ఈ యొక్క ట్విట్టర్ అనేటువంటి సంస్థ అమెరికా చట్టాల కింద ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి దీనికి భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాల కిందికి వచ్చేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఏదైతే ఉందో దీని వ్యవహారంలో ఒక ప్రైవేట్ సంస్థ పైన హైకోర్టు చర్య తీసుకోవడానికి అవకాశం లేదు, వీలు లేదు అని చెప్పేసి ట్విట్టర్ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 2 క్లాజ్ 1 క్లాజ్ W ప్రకారము తాము ఒక వేదిక మాత్రమే, అంటే మేము ఒక మీడియం మాత్రమే, ఎవరైనా సరే సమాచారాన్ని కనుక పోస్ట్ చేస్తే మేము దాన్ని తీసుకుంటాము, స్టోర్ చేస్తాము, ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు అందజేస్తాం. కేవలం అంతవరకు మాత్రమే మా పని ఉంటుంది తప్ప మేము ఆ పర్టికులర్ ఇష్యూని మేము క్రియేట్ చేయం కదా, ఆ పోస్ట్ని మేమే క్రియేట్ చేయం కదా, ఎవరో మా మీడియంని వాడుకుంటున్నారు అని చెప్పేసి ట్విట్టర్ చెప్పడం జరిగిందనమాట. సో ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క సమాచార మార్పిడిని ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్గా పరిగణిస్తారని, కాబట్టి దానికి వేదికగా ఉన్నటువంటి తమకు ఏ విధమైనటువంటి సంబంధం అనేది లేదు, కేవలం మేము ఒక మీడియం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఈ యొక్క విషయాల గురించి, అంటే ఈ యొక్క సోషల్ మీడియా గురించి సుప్రీంకోర్టు కూడా శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసుతో పాటు ఇతర కొన్ని కేసులలో పేర్కొంది ఈ విధమైనటువంటి విషయాలు అని చెప్పేసి ట్విట్టర్ మెన్షన్ చేసింది హైకోర్టుకి. ఐటీ చట్టం ప్రకారము ఎలక్ట్రానిక్ రికార్డుకు మూలకర్తే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే దీన్ని ఫస్ట్ తయారు చేస్తారో, అంటే
పర్టికులర్ పోస్ట్ని ఎవరైతే సృష్టిస్తారో సో వారే దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి తప్ప మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అయితే తమ యొక్క విధానాలకు అంటే ట్విట్టర్ చెబుతుందన్నమాట, మా విధానాలకు కనుక వ్యతిరేకంగా ఉన్నటువంటి ట్వీట్స్ ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని వచ్చినా లేకపోతే ఫిర్యాదు చేసినా లేకపోతే కోర్ట్స్ కనుక మమ్మల్ని ఆదేశించినా కూడా మేము వాటిని తొలగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క కేసు అనేటువంటిది రన్ అవుతుంది. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చిన తర్వాత దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆ విధంగా ట్విట్టర్ చెప్తుందన్నమాట, ఏంటి మాది అమెరికాకు చెందినటువంటి సంస్థ కాబట్టి మేము కేవలం ఒక సోషల్ మీడియా మాత్రమే, మాకు భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు వర్తించవు అని చెప్పేసి అంటుంది. మరి దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ విరాట్ని మ్యూజియంగా మార్చాలి అనేటువంటి ఒక ప్రపోజల్ రావడం జరిగిందనమాట. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ మార్క్, అంటే మ్యూజియంగా మారుతుందా లేదా అనేది నెక్స్ట్ ఒక 1 వీక్లో తెలిసిపోతుంది. మన భారతదేశ నౌకాదళానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి, ఆ విధంగా సేవలు అందించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి విమాన వాహన నౌక అయినటువంటి విరాట్, ఐఎన్ఎస్ విరాటే ఇప్పుడు విరాట్ అయిందనమాట. సో ఒక విరాట్ని 100 కోట్ల రూపాయలకు విక్రయించడానికి, అమ్మడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి దీనికి ప్రస్తుత యాజమాన్య సంస్థ అయినటువంటి శ్రీరామ్ గ్రూప్ చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క శ్రీరామ్ గ్రూపు డిఫెన్స్ శాఖ నుంచి ఈ యొక్క విరాట్ని ఐఎన్ఎస్ విరాట్ని కొనుగోలు చేసింది కదా. సో ఇప్పుడు ఇది ఏమంటుందంటే మేము 100 కోట్ల రూపాయలకు దీన్ని అమ్ముతాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి, కేవలం 1 వీక్ మాత్రమే మేము టైం ఇస్తున్నామని చెప్పేసి చెప్తుందనమాట. సో విరాట్ని, ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ని మ్యూజియంగా మార్చడానికి ముంబైకి చెందినటువంటి ఒక కంపెనీ ఉంది, ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి యొక్క సంస్థ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ని మేము మ్యూజియంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని. అయితే ఈ యొక్క విరాట్ని తుక్కు కింద విక్రయించింది కదా మన ఇండియన్ గవర్నమెంట్. సో దీన్ని తుక్కు కింద, స్క్రాప్ కింద విక్రయించింది కాబట్టి మళ్ళీ దాన్ని తిరిగి ఎవరైనా కొనుగోలు చేయాలి అంటే ఈ యొక్క శ్రీరామ్ గ్రూప్ నుంచి మళ్ళీ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి, రక్షణ శాఖ నుంచి ఖచ్చితంగా ఎన్ఓసి అనేటువంటిది ఉండాలి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, నిరభ్యంతర పత్రం అనేటువంటిది ఉంటే మాత్రమే అమ్మడానికి వీలవుతుందన్నమాట. అయితే ఈ యొక్క విరాట్ని శ్రీరామ్ గ్రూప్ ఎంత కొన్నది అంటే 38.54 కోట్లు, అంటే 38,54,00,000కు తుక్కు కింద, స్క్రాప్ కింద ప్రభుత్వం నుంచి శ్రీరామ్ గ్రూప్ కొన్నది. ఇప్పుడు ఇది ఏమంటుందంటే మేము ఫస్ట్ 125 కోట్ల రూపాయలకు మేము చెప్పాము, కాకపోతే దీన్ని మ్యూజియంగా మార్చి భావితరాలకు దీని యొక్క గొప్పతనాన్ని తెలుపుదామనేటువంటి మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మేము ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు ఒప్పుకుంటున్నాము, అది కూడా మీకు 1 వీక్ మాత్రమే టైం ఇస్తున్నాము. సో అంత లోపల కనుక మీరు రెస్పాండ్ అయ్యి, అంటే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఎన్ఓసి కనుక తెచ్చుకోకపోతే ఈ స్క్రాప్ చేసేటువంటి మన యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మేము దాన్ని మొదలు పెట్టేస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ యొక్క విరాట్ని మ్యూజియంగా చేద్దామని చెప్పేసి ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ అది సంస్థ చెప్తుంది కదా. అయితే దీనికి ఈ యొక్క సంస్థకు గోవా ప్రభుత్వం కూడా సహకారం అనేటువంటిది అందిస్తుంది అనమాట. అంటే మ్యూజియంగా మార్చడంలో భాగంగా ఈ యొక్క ఎన్విటెక్ సంస్థకు గోవా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో మేబీ అక్కడ గోవా తీరంలో కనుక ఈ యొక్క మ్యూజియాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుండొచ్చు. కానీ దానికి డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇది ముందరికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి డెడ్ లైన్ 1 వీక్ మాత్రమే పెట్టిందనమాట ఈ యొక్క శ్రీరామ్ గ్రూప్. చూద్దాం మరి ముందేమవుతుందో. నెక్స్ట్ హైదరాబాద్కి గోల్డ్ మ్యాన్ షాక్స్. ఏంటి గోల్డ్ మ్యాన్ షాక్స్? యాక్చువల్గా మనం దీని గురించి చాలాసార్లు ఈ యొక్క పేరు అనేటువంటిది మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం ఎన్నోసార్లు. దీని పేరు వచ్చింది. అదేంటి అంటే అమెరికాకు చెందినటువంటి దిగ్గజ ఆర్థిక సేవల సంస్థనే ఈ యొక్క గోల్డ్ మ్యాన్ షాక్స్ అనమాట. సో ఈ యొక్క గ్రూప్, ఈ యొక్క గోల్డ్ మ్యాన్ షాక్స్ అనేటువంటి సంస్థ మన దేశంలో, మన ఇండియాలో తమ యొక్క 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ సంస్థ 1869లో 1869వ సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఏర్పాటైందనమాట. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, పెట్టుబడులు, నిర్వహణ, సెక్యూరిటీలు, ఉమ్మడి భాగస్వామ్యాలు వంటి ఆర్థిక కార్యకలాపాల్ని నిర్వహిస్తూ వస్తుంది. అండ్ ఇది 16 దేశాలలో ఇప్పటికే తన యొక్క కార్యకలాపాలను విస్తరించింది. దీని యొక్క వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? దాదాపు 2.74 లక్షల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉంది ఈ యొక్క గోల్డ్ మ్యాన్ షాక్స్కి, అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థకు. సో ఇండియాలో దీనికి ఉన్నటువంటి ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. దీన్ని 2004 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2వ బ్రాంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది మన తెలుగు స్టేట్స్కి చాలా బెనిఫిట్ అయ్యేటువంటి విషయం. నెక్స్ట్ వైఎస్ఆర్ బీమా అర్హులు దాదాపుగా 1.5
11 కోట్ల మంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట ఇప్పటి వరకు. సో కుటుంబ భద్రతలో భాగంగా నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు బీమాను కల్పించేటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము త్వరలో తీసుకురావడం జరుగుతుందనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ యొక్క పథకం. దానికి సంబంధించి అర్హుల్ని నమోదు చేస్తూ వస్తున్నారనమాట. సో దానిలో భాగంగానే ఇప్పటికీ 1.11 కోట్ల మంది అర్హులుగా తేలారు. ఇంకా ముందు ముందు కూడా అర్హులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అయితే అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రమాదవశాత్తు కనుక మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ప్రీమియంని కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది ఈ యొక్క వైఎస్ఆర్ బీమా అనేటువంటి పథకం ద్వారా. మరి ఈ యొక్క దీంతో బెనిఫిట్స్ ఏముంటాయి అనేటువంటిది చూస్తే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి కార్మికులు గనక వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించిన, లేకపోతే అంగవైకల్యము శాశ్వతమైనటువంటి అంగవైకల్యం పొందితే వారికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఒకవేళ సహజ మరణమైందనుకోండి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వారు కనుక ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన వీరికి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి ఎంపికైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వీళ్ళు జాతీయ బ్యాంకులలో, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో ఈ యొక్క జాతీయ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేసి వారి యొక్క నామినీ వివరాలు కూడా ఇవ్వాలన్నమాట. అండ్ ఈ యొక్క పథకానికి సెర్ప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చక్కనైనటువంటి పథకాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్, కొత్త తరహాలో పంట వ్యర్థాల యొక్క డీకంపోజ్. సో కొత్త టెక్నిక్లో, కొత్త సాంకేతికతతోటి చేయబోతున్నారనమాట. అదేంటి అంటే ఢిల్లీ, దాని చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ యొక్క స్టేట్స్లలో పంట కోత తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క మన ఇంటి గడ్డి ఉంటుంది కదా, సో దాని మొత్తం కూడా ఆ యొక్క వ్యర్థాన్ని తగలబెడుతూ ఉంటారనమాట అక్కడ ఉన్నటువంటి రైతులు. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మొత్తం కూడా పొగతోటి కమ్ముకుపోయి విపరీతమైనటువంటి తీవ్రమైన వాయు కాలుష్యం అనేటువంటిది సంభవిస్తుంది. సో ఇక వాయు కాలుష్యంతో ఎంతోమంది అనారోగ్యం పాలు కూడా అయ్యేటువంటి వాళ్ళనమాట. సో దీనికి పరిష్కారం చూపించాలనేటువంటి భావనతోటి పూసా అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఇది ఏం చేసిందంటే ఈ యొక్క వ్యర్థాలను పొలాల్లోనే డీకంపోజ్ చేసేటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా డెవలప్ చేసిందని చెప్పేసి మన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారు అయినటువంటి ప్రకాష్ జవడేకర్ గారు చెప్పడం జరిగింది. ఎవరు? పూసా అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, సో ఈరోజు అటవీ హక్కు పత్రాల యొక్క పంపిణీ చేయాలి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాదాపుగా 1.53 లక్షల మంది గిరిజనులకు సుమారు 3 లక్షల ఎకరాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అంటే హక్కు యొక్క పత్రాలు, అటవీ హక్కు పత్రాలని పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సో ఇది ఒక 1 మంత్ పాటు నిర్వహించేటువంటి ప్రోగ్రాము. ఇది ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు మన మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్నారనమాట. సో ఈ యొక్క పేద గిరిజనులందరికీ కూడాను కనీసం మినిమం టు మినిమం ఒక 2 ఎకరాల భూమిని కేటాయించాలి. అండ్ ఈ యొక్క భూమి యొక్క కేటాయింపు కూడాను, అంటే దీన్ని రిజిస్టర్ చేసేటువంటి హక్కు ఇచ్చేటువంటిది ఎవరికి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పేరుపైనే ఈ యొక్క పత్రాలు అనేటువంటిది జారీ చేస్తారు. అండ్ భూమి యొక్క వివాదాలకు అసలు వివాదాలు అనేటువంటి లేకుండా చేయడం కోసం అండ్ అటవీ హక్కుల యొక్క భూములకు డిజిటలైజేషన్ ద్వారా సర్వే నిర్వహించడం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగా సర్వే నిర్వహించి హద్దులు కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే భూమిని ఇచ్చిన తర్వాత ఇది నా భూమి అంటే ఇది నా భూమి, హద్దులు మారాయి, అట్లాంటి ఇష్యూస్ అనేటువంటివి ఏం లేకుండా ఉండడం కోసము సో డిజిటలైజ్ చేసి దాని ద్వారా సర్వే అనేటువంటి చేసి హద్దుల్ని ఏర్పాటు చేశారనమాట. దాంతోపాటు అర్హత ఉన్నటువంటి ప్రతి గిరిజన రైతు యొక్క కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా, సో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడాను 13,500 రూపాయలని పెట్టుబడి సహాయంగా కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా గిరిజనులకు వారు అభివృద్ధి చెందడం కోసము ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చక్కటి చర్యలు తీసుకుంటుందన్నమాట. వీటితో పాటు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారనమాట కొన్నింటికి. అవి ఏంటి అంటే పాడేరులో 500 కోట్ల రూపాయలతోటి గిరిజన వైద్య కళాశాల, దాంతోపాటు విజయనగరం జిల్లాలో
కురుపాంలో 153 కోట్ల రూపాయలతోటి గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్, వీటితో పాటు ఆధునిక వైద్యం అందించే విధంగా 246.30 కోట్లతోటి సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాల ఐటీడీఏలలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజు శంకుస్థాపన అనేటువంటిది చేయబోతుందన్నమాట మన స్టేట్ గవర్నమెంట్. ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల కోసము మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇదంతా కూడాను మన స్టేట్ గవర్నమెంటే అఫీషియల్గా ఇచ్చినటువంటి యాడ్ కాబట్టి ఖచ్చితంగా అథెంటికేట్ ఉంటుంది. సో దీన్ని మీరు కంపల్సరీ పేపర్లో వచ్చినటువంటి యొక్క యాడ్ని కూడా కట్ చేసి దగ్గర పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో దానిలో మీరు మెంబర్ అవ్వండి. అందులో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించండి. మీరు కోరుకుంటున్నటువంటి ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు పొందాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.